రామాయణం. ఇప్పుడు ఈ సినిమా గురించి గత వారం రోజుల నుంచి నెట్టింట చాలా వీడియోస్, ఆర్టికల్స్ చూస్తున్నాం కదా. ఆల్రెడీ రణబీర్ కపూర్ ని రాముడిగా ఫస్ట్ లుక్ పోస్టర్ లో చూసి ఆ గ్లిమ్స్ లో రామాయణం మెయిన్ ఎలిమెంట్స్ హైలైట్ చేస్తారు. రాముల వారు అడవులకు పయనమవ్వడం, బంగారు జింక, రామ రావణ యుద్ధం, పుష్పక విమానం, ఇలా రామాయణంలో మెయిన్ ఎలిమెంట్స్ చూసి అబ్బా సినిమా ఎప్పుడు వస్తోందా అని వెయిటింగ్. ఇక ఈ సినిమా అనే కాదు, ఇప్పుడు మాక్సిమం పెద్ద డైరెక్టర్స్ మన పురాణం కథలపై, మన దేవుళ్లపై సినిమా తీయాలని కొత్త కథలు సిద్ధం చేస్తున్నారు. అందులో మొదటి చెప్పాల్సింది ప్రశాంత్ వర్మ గురించి. ఆల్రెడీ హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామి శక్తి చూపించి ఇప్పుడు సెకండ్ పార్ట్ లో హనుమయ్య రామయ్యకి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకుంటాడో చూపిస్తాడట. అలాగే ఈ సినిమా తర్వాత ప్రశాంత్ కుమారస్వామిపై కూడా ఒక సినిమా తీస్తాడు అంటున్నారు. ఈ కథ ఏంటంటే, అయితే ఇటీవలి కాలంలో భారతీయ సినిమాల్లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ప్రేక్షకులు ఇప్పుడు కేవలం మామూలు కమర్షియల్ కథలకే కాకుండా పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా తీసిన కథల పట్ల కూడా పెద్ద ఆసక్తి చూపిస్తున్నారు అని దర్శకులు తెలుసుకున్నారు. అందుకే దర్శకులు కూడా మన దేవుళ్ల కథలను, పురాణ పాత్రల చుట్టూ తిరిగే కథలను పెద్ద ఎత్తున రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. రాముడు, హనుమంతుడు, హిరణ్యకశ్యపుడు వంటి పాత్రలు ఎన్నో సంవత్సరాలుగా మన సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆ పాత్రల చుట్టూ నడిచే కథలు ఎప్పటికీ ప్రేక్షకులను ఆకర్షించే శక్తి కలిగి ఉంటాయి. అందుకే ఈ తరహా కథలకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రేక్షకుల మనసుల్లో భక్తి, గౌరవం, ఉత్కంఠ కలిగించే ఈ పురాణ కథలు ఒకవైపు ఆధ్యాత్మిక భావనను కలిగిస్తే, మరోవైపు భారీ విజువల్ ఎక్స్పీరియన్స్ ను కూడా అందించే సామర్థ్యం కలిగి ఉంటాయి. అందుకే దర్శకులు ఈ కథలను ఆధునిక టెక్నాలజీతో మరింత అద్భుతంగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని సినిమాలు పూర్తిగా పురాణాల ఆధారంగా తెరకెక్కుతుంటే, మరికొన్ని సినిమాల్లో పురాణాల ప్రస్తావనను కథలో భాగంగా తీసుకొస్తున్నారు. ఈ విధంగా పురాణాల ప్రభావం ఇప్పుడు సినిమాల్లో మరింతగా పెరుగుతోంది. ప్రత్యేకంగా రాముడి పాత్ర గురించి చెప్పాలంటే, రాముడి పాత్రలో ఉన్న ధర్మం, నిజాయితీ, త్యాగం వంటి లక్షణాలు ప్రేక్షకుల హృదయాలను ఎప్పటికీ తాకుతూనే ఉంటాయి. అందుకే ప్రతి తరం దర్శకులు రామాయణం ఆధారంగా లేదా రాముడి పాత్రకు సంబంధించిన కథలను మళ్లీ మళ్లీ చెప్పాలని ప్రయత్నిస్తుంటారు. అదే సమయంలో ఇప్పుడు మరో పురాణ పాత్రపై కూడా దర్శకుల దృష్టి పడుతోంది. ఆ పాత్రే కుమారస్వామి. కుమారస్వామి అంటేనే శక్తి, ధైర్యం, యుద్ధ నైపుణ్యం గుర్తుకు వస్తాయి. హిందూ పురాణాలలో ఆయనకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. దేవతల సేనాని అనే గుర్తింపు ఆయనకు ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కుమారస్వామి లేదా సుబ్రహ్మణ్య స్వామి పట్ల ఉన్న భక్తి చాలా గొప్పది. అందుకే ఈ పాత్రల ఆధారంగా కొత్త కథలు రాయటానికి దర్శకులు ముందుకు వస్తున్నారు. ఈ పాత్రలో ఉన్న యోధత్వం, ఆధ్యాత్మికత, భావోద్వేగం అన్నీ కలిపి ఒక గొప్ప సినిమాకు కావలసిన అన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పటికే టాలీవుడ్ లోని కొందరు ప్రముఖ దర్శకులు ఈ నేపథ్యంతో కథలు సిద్ధం చేస్తున్నారు వార్తలు వస్తున్నాయి. అందులో ముఖ్యంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ముందుగా వినిపిస్తోంది. ఆయన గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ తో ఒక స్క్రిప్ట్ రాస్తున్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ కథ పూర్తిగా కుమారస్వామి నేపథ్యంలోనే ఉంటోందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాను ఆయన ఎవరి కోసం రాస్తున్నారు అన్నది ఇంకా స్పష్టంగా తెలియదు. ఈ ప్రాజెక్ట్ ను జూనియర్ ఎన్టీఆర్ కోసం రాస్తున్నారా లేదా అల్లు అర్జున్ కోసం రాస్తున్నారా అన్నది ఇప్పటికీ హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో కూడా ఈ విషయం గురించి ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఇక మరో దర్శకుడు కిషోర్ తిరుమల కూడా ఇదే నేపథ్యంలో ఒక కథ సిద్ధం చేస్తున్నట్టు ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పటికే భావోద్వేగాలతో నిండిన కథను తెరకెక్కించడంలో మంచి పేరు సంపాదించారు. ఇప్పుడు కుమారస్వామి నేపథ్యంతో ఒక కథ రాయడం అంటే ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలిగించే అంశమే. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయని సమాచారం. కథను మరింత బలంగా తీర్చిదిద్దేందుకు ఆయన సమయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంతలోనే మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా కుమారస్వామి నేపథ్యంలో ఒక కొత్త కథను సిద్ధం చేశారట. ఇటీవల తన సినిమాలతో భిన్నమైన కథలను తెరపైకి తీసుకొచ్చిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఈ పురాణ పాత్రపై దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఈ ప్రాజెక్ట్ ను ఆయన స్వయంగా తన బ్యానర్ లో నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అంటే కేవలం దర్శకుడుగానే కాకుండా నిర్మాతగా కూడా ఈ సినిమాను ముందుకు తీసుకువెళ్లాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ షో రన్నర్ గా కూడా కొన్ని సినిమాలు రూపొందుతున్నాయి. కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ తన సృజనాత్మకత ఆలోచనను పెద్ద ప్రాజెక్టులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రాజెక్టులో ఇది ఒకటి అని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరు, ఇందులో హీరోగా ఎవరు నటిస్తారు అనే విషయాలు ఇంకా బయటకు రాలేదు. ఈ వివరాలు తెలుసుకునేందుకు ప్రేక్షకులు మరియు సినీ వర్గాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, త్రివిక్రమ్ లేదా కిషోర్ తిరుమల సిద్ధం చేస్తున్న కథల కంటే ముందుగా ప్రశాంత్ వర్మ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ను వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయన ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అందుకే ఈ సినిమా ముందుగా ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
కుమారస్వామి నేపథ్యంతో ఎన్నో సినిమాలు రావచ్చు. ఎందుకంటే ఈ పాత్రలో ఉన్న శక్తి, కథలో ఉన్న విశాలత చాలా పెద్దదే. కానీ ఈ అంశంపై ముందుగా వచ్చే సినిమా మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది. ప్రేక్షకుల దృష్టిని ముందుగా ఆకర్షించేది ఆ సినిమానే అవుతోంది. అందుకే ఈ ప్రాజెక్టును త్వరగా ప్రారంభించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రశాంత్ వర్మ మరింత ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ కథ ఎలా ఉండబోతోంది, ఇందులో పురాణ అంశాలు ఎంతవరకు ఉంటాయి, ఆధునిక కథనం ఎలా జోడిస్తారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు, పురాణ కథలపై ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తి వల్ల భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు మరింతగా రావటం ఖాయం. ఆ కథలు మరింత కథనంతో, అద్భుతమైన విజువల్స్ తో వస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. మొత్తంగా చూస్తే టాలీవుడ్ లో ఇప్పుడు కుమారస్వామి కథల చుట్టూ ఒక ఆసక్తికరమైన పోటీ మొదలైనట్టు కనిపిస్తోంది. త్రివిక్రమ్, కిషోర్ తిరుమల, ప్రశాంత్ వర్మ వంటి దర్శకులు ఈ నేపథ్యంతో కథలు సిద్ధం చేయడం వల్ల ఈ అంశం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రాజెక్టులో ఏది ముందు సెట్స్ పైకి వెళ్తోంది, ఏ హీరో ఇందులో నటిస్తాడు అన్న విషయాలు రాబోయే రోజుల్లో మరింత క్లారిటీ ఇవ్వనున్నాయి.